హాయ్ అండి. ఈరోజు నేను కీన్వా గురించి చెప్తున్నాను. ఇది ఒక్క బౌల్ తింటే చాలు పూర్తి పోషకాలు అందుతాయండి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ చాలా ఉంది. అన్ని మిల్లెట్స్‌కి ఇది మదర్ లాంటిదండి. అంత గొప్పగా వర్ణించారు దీన్ని. ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్టు కీన్వా గింజలండి ఇలా ఉంటాయి. తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇవాళ మార్కెట్‌లో తెచ్చేసుకొని పెట్టుకున్నాను నేను. ఒక కప్పు రైస్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్ గానీ, మామూలు రైస్ గానీ. ఒక కప్పు కీన్వా, ఒక కప్పు రాజ్మా తీసుకోవాలి. అది కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. అలా డైరెక్ట్‌గా తీసుకోకూడదు రాజ్మా. ఇవన్నీ ఒక 1 అవరు నానబెట్టుకోవాలండి. చూడండి కొలతలు ఏ కప్పు చిన్న కప్పుతోటి తీసుకుంటున్నాను. ఎక్కువ ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏది గాని ఎక్కువ తినకూడదు. చిన్న కప్పుతోటి మీరు ఇలా ట్రై చేయండి. ఒక కప్పు రాజ్మా ఏసుకున్నాను. ఒక కప్ కీన్వా వేసుకోవాలి. ఒక కప్పు బ్రౌన్ రైస్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా 3 టైమ్స్ కడగాలండి. ఇది మాత్రం పక్కాగా లేకపోతే కొంచెం చేదులాగా అనిపిస్తది. బాగా కడగాలి 3 టైమ్స్ కడిగిన తర్వాతనే కుక్కర్‌లో వేసుకొని 7 కప్స్ వేసుకున్నానండి వాటరు. మనకి ఇవి 3 కప్స్ వచ్చాయి గదా! దానికి డబల్ వేసి ఒక కప్పు ఎగస్ట్రా వేసుకున్నాను. వేసుకొని ఇది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని విజిలొచ్చే వరకు పెట్టుకోవాలి. 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోయింది. చూడండి ఏ కర్రీస్‌తో గాని ఇది తీసుకోవచ్చు. ఫ్యాట్ తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకి గూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతుంది. ఇది తొందరగా ఆకలవ్వదండి. అందువల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.